వెల్కమ్ టు మాత్రిక ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనము డాక్టర్ శ్రేయ గౌని గారితో ఉన్నాము. మేడం నమస్తే అండి. నమస్తే. ఐవీఎఫ్ని చూస్ చేసుకునే విధానము అంటే భర్త కానీ భార్య కానీ వాళ్ళలో ఏ లోపాలు ఉన్నప్పుడు ఆ స్టేజ్ని ఎంచుకోవాలి అంటారు, అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఐవీఎఫ్కి ఇండికేషన్స్ అనేవి అంటే ఎవరికి అవసరం పడుతుంది అనేసి కొంతమందికి కంపల్సరీ ఉంటుంది. అంటే సపోజ్ ట్యూబ్సే బ్లాక్ ఉన్నాయి, సో రెండు వైపులు దారే లేదు, సో గుడ్లున్నా అక్కడ మనకి కణమున్నా కూడా కలవలేకపోతున్నాయి అంటే తప్పనిసరి పరిస్థితిగా మనము ఐవీఎఫ్ చేయాల్సిందే. సెకండ్, హస్బెండ్ కౌంట్ చాలా చాలా తక్కువ ఉంది, వేర్ అది గర్భసంచి మూతి గర్భసంచి ట్యూబ్లు దాటి గుడ్డుని చేరలేకపోవచ్చు. సో డబ్ల్యూహెచ్ఓకి కొన్ని క్రైటీరియా ఉంటాయి అన్నమాట, ఈ లెవెల్ కంటే కింద మనకి కొంచెం ఛాన్సెస్ తక్కువ అవుతాయి అనేసి, రైట్. సో ఆ సివియర్ ఆలిగోఎస్థెనోటెరటోస్పర్మియా అంటారు. సో ఆ రకంగా మనకు కంపల్సరీ అయిపోతుంది. కొన్ని రీజన్స్ దగ్గర మనము ఎఫర్ట్ని బట్టి అంటే ఏజ్ ఎంత అవుతుంది, పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, చిన్న ట్రీట్మెంట్స్ ఎన్నిసార్లు చూసున్నారు, రైట్. సో ఇవన్నీ ఫెయిలియర్స్ని కలిపి వాళ్ళ సోషల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి ఇది ఒక కంబైన్డ్ డిసిషన్ అండి, రైట్ కదా. ఇట్స్ నాట్ లైక్ నేను చెప్పాను మీరు చెయ్యాలి అన్నట్టు ఉండదు. అంటే ఇప్పుడు పీసీఓడి కోసం వెళ్తున్నారా, గుడ్లు తక్కువ ఉన్నందుకు వెళ్తున్నారా, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉందా, సో దానికి ఎన్నిసార్లు ట్రై చేస్తున్నాం అనేది డిఫరెంట్ ఉంటుంది ప్రోటోకాల్స్లో. ఇప్పుడు పీసీఓడి అనుకోండి, చాలాసార్లు అట్లీస్ట్ ఒక 6 to 9 months చిన్న ట్రీట్మెంట్స్ చూసాకనే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు. ఈ 6 to 9 అనేది మనకి ఆల్రెడీ ప్రోటోకాల్స్లో ఇంత చూసి కాస్ట్ బెనిఫిట్లో ఇది బెటర్ అనేసి మనకి చెప్పి ఉంటారు. కానీ అదే ఇప్పుడు సపోజ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే ఆల్రెడీ చాలా అతుకులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ సార్లు చిన్న ట్రీట్మెంట్స్ చూడం కదా, కపుల్ ఆఫ్ టైమ్స్ చూసేసి తొందరగా షిఫ్ట్ అవుతాం ఐవీఎఫ్కి. సో ప్రతి ఒక్క అడ్వైజ్ ఒక్కొక్క కపుల్కి మారుతుంది డిపెండింగ్ ఆన్ దేర్ ఫ్యాక్టర్స్. బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇంకా వాళ్ళకి అవసరం ఉంది డిపెండ్స్ ఆన్ వాట్ దేర్ సిచ్యువేషన్ ఇస్. ఫస్ట్ ఇనిషియల్ వాళ్ళకి లేదు ఇంకా టైం ఉంది అనేసి అనిపిస్తే కనుక బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పంపిస్తాం. కొన్నిసార్లు అంటే 6 monthsకే వచ్చేస్తుంటారు, పెళ్ళై 4 monthsకే వచ్చేస్తున్నారు నాకు కావట్లేదు అనేసి. సో దట్ ఈస్ నాట్ ద రైట్ టైం టు ఈవెన్ స్టార్ట్. అంటే నార్మల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి కూడా అది కరెక్ట్ టైం కాదు. మ్యామ్ థ్యాంక్ యూ. మళ్ళీ ఒక సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.